హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ఫార్మాట్ లో ఐసీసీ టైటిల్ నెగ్గింది. సమిష్ట ప్రదర్శనతో ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ఓటమెరగని జట్టుగా విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగా ప్రతి మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ నిలకడగా బ్యాటింగ్ చేసి భారత తరపున హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు వరుణ్ చక్రవర్తి 3 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోని ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో ఈ ముగ్గురిదే కీలక పాత్ర అని అంతా భావించారు. కానీ ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్ పాంటింగ్ మాత్రం అక్షర్ పటేల్ ది కూడా భారత విజయంలో కీలక పాత్ర అని తెలిపాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో అతను అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాలని ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు. భారత విజయంలో అక్షర్ పటేల్ కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. అతను నిలకడగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు చాలా సమతూకంగా ఉంది. ఎందుకంటే జట్టులో చాలా మంది ఆల్రౌండర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ను చాలా సందర్భాల్లో ఆఫ్ ది ఆర్డర్ ఆడించారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ ను 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపించారు. మరో ఆల్రౌండర్ జడేజా కూడా ఉన్నాడు. దాంతోనే టీమిండియా సమతూకంగా ఉంది. భారత జట్టులో ఏదైనా సమస్య ఉందా అంటే అది పేస్ విభాగం. కానీ వారికి పేస్ విభాగంతో పెద్దగా అవసరం పడలేదు అని రిక్ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అక్షర్ పటేల్ 5 మ్యాచ్ల్లో 4.35 ఎకరామీతో 5 వికెట్లు తీశాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లో ప్రత్యర్థుల పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్ లో 5వ స్థానంలో వచ్చి 109 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.